యశస్విని మేడం ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరమే లేదు. యంగ్ ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రబల్లాస్ వంటి లీడర్ను కూడా ఓడించి అందరూ ఆమె దిక్కు మళ్ళీ చూసేటట్టు చేసింది. సోషల్ మీడియాలో అయితే యశస్విని మేడం వీడియోలు ఫోటోలు బయటికి వస్తే చాలు పాలకుర్తి పబ్లిక్ అక్కడి దిక్కున్న కాంగ్రెస్ కార్యకర్తలే కాదు ఎక్కడెక్కడ అభిమానులు కూడా చేతులు నొయ్యంగా షేర్ చేసి వైరల్ చేస్తుంటారు. అటువంటిది అక్క బోనమెత్తి ఎడ్ల బండెక్కి సందడి చేస్తే ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది. యశస్విని మేడం గెలిచిన కాడ నుంచి నిమిషం కూడా ఖాళీగా లేకుండా అటు 6 గ్యారెంటీలను పబ్లిక్ తీసుకుపోవడే కాకుండా పాలకుర్తి పబ్లిక్ ఉన్న తిప్పలు తీర్చే పనులల్లా బిజీగా ఉంటుంది. ఇక ఎంత ఎమ్మెల్యే అయినా లీడర్ అయినా కానీ పండుగ పూట సంబురాలు సందళ్ళుంటాయి కదా. అందుకే పాలకుర్తి మండలం బొమ్మరకాడ కన్మ పండుగ పేరు మీద ఆలేటి ఎల్లవ జాతరకొచ్చింది ఎమ్మెల్యే యశస్విని మేడం. ఆడ ఆడోళ్లతోటి కలిసి బోనం ఎత్తుకొని డప్పు సప్పులతోని ఊరేగింపులా గుడికొచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంది. దేవతకు దండేసి దండం పెట్టి ఆలేటి ఎల్లవ్వ మమ్మల్ందరినీ సల్లగా చూడు తల్లి అని మొక్కింది. మేడంతోని ఫోటోలు దిగుతానికి షేఖండిస్తానికి మస్తు మంది పోటీలు పడ్డరిగా. అంతమంది భక్తుల్ని సందాయిస్తాందుకు పాపం పోలీసోళ్లకు బానే కష్టమైంది. ఇక ఈడితోటి ఆగకుండా మంచి ముస్తాబ్ చేసి తయారుగుంచిన ఎడ్ల బండి గూడెక్కి పబ్లిక్ కు షేయి ఊపుకుంటా నమస్తేలు పెట్టుకుంటా సందడి చేసింది. పాలిటిక్స్ లా పాండిపోయిన అనుభవం లేకున్నా గానీ యూత్ లీడర్ అయినా పాలకుర్తి పబ్లిక్ నమ్మి ఓట్లేసి ఎమ్మెల్యేను చేసినందుకు బానే పనితనం చూయిస్తుంది యశస్విని. యంగ్ ఎమ్మెల్యేగా అన్ని తీర్ల దూసుకపోతూనే ఉంది. మరిగా రేపు ఇట్లా యూత్ల అందరిలో కూడా పతార వెంచుకొని ఇంకెంత ముంగటి పోతుందో చూడాలిగా.